अष्टरत्न माला के दानी। ओ मेरे शिव है मैं उनका शंकर, एक न जानो है हमें अंतर। मेरा जन्म मरण का चक्कर, मेरा जन्म मरण का चक्कर। वो सदा शिव अमरनाथ है, शिव पिया साथ है, शिव पिया साथ है, मोरे शिव पिया साथ है। ఓం శాంతి. ఈరోజు మురళి 17/5/2021. मीठे बच्चे, बाबा आए हैं आप बच्चों को अपने समान महिमा लायक बनाने। बाप की जो महिमा है वो अभी तुम धारण करते हो. మధురమైన పిల్లలారా, బాబా వచ్చారు మీ పిల్లలను తన సమానంగా మహిమయోగ్యులుగా తయారు చేయటానికి. బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు ధారణ చేసుకుంటున్నారు. బాబా వచ్చారు పిల్లలు మిమ్మల్ని తన సమానంగా మహిమ యోగ్యులుగా తయారు చేయటానికి. అందుకని బాబా మహిమ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు ధారణ చేసుకుంటున్నారు. प्रश्न, भक्ति मार्ग में परमात्मा माशूक को पूरा ना जानते हुए कौन सा शब्द बहुत प्यार से बोलते और याद करते हैं? భక్తి మార్గంలో పరమాత్మ ప్రియుడు కోసం పూర్తిగా తెలియనప్పటికీ కూడా ఏ మాటలతో చాలా ప్రేమతో జ్ఞాపకం చేస్తారు, పిలుస్తారు, ఏ పదాలు ఉపయోగించి? उत्तर, बहुत प्यार से कहते और याद करते हैं माशूक, तुम जब आएंगे तो हम सिर्फ आपको ही याद करेंगे और सबसे बुद्धि योग तोड़ आपके साथ जोड़ेंगे. చాలా ప్రేమతో అంటూ ఉంటారు భక్తిలో, లేదా చాలా ప్రేమతో పిలుస్తూ ఉంటారు, ఓ ప్రియుడా, అంటే ఓ ప్రియమైన తండ్రి భగవంతుడా, ఓ ప్రియుడా. మీరు ఎప్పుడైతే దిగి వస్తారో కేవలం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, మరి మిగిలిన అందరి నుండి బుద్ధియోగం తొలగించుకొని మీతోనే జోడించుకుంటాము అని పిలిచారు మీరు. ఆ బాప్ कहते हैं बच्चे मैं आया हुआ हूँ तो देही అభిమాని బనో. ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలారా నేను వచ్చేసాను మీ పిలుపు విని, కాబట్టి ఆత్మాభిమానిగా తయారైపోండి. ఇప్పుడు तुम्हारा पहला फर्ज है प्यार से बाप को याद करना. మనం పిలిచాము, ఇప్పుడు బాబా వచ్చేసారు కాబట్టి బాబా చెప్తున్నారు మీ యొక్క కర్తవ్యం, మీ యొక్క మొదటి కర్తవ్యం ఏంటంటే ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయడం. పై పైన కాదు, మతలబుతో కాదు జ్ఞాపకం చేయడం, ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయాలి. ఓం శాంతి. मीठे मीठे जीव की आत्माओं को परम पिता परमात्मा जिसने अब शरीर का लोन लिया है बैठ समझाते कि मैं साधारण बूढ़े तन में आता हूँ. మధురాతి మధురమైన జీవాత్మలకు పరంపిత పరమాత్మ ఎవరైతే ఒక శరీరాన్ని లోన్గా తీసుకుని వచ్చారో అటువంటి బాబా కూర్చొని చెప్తున్నారు, నేను సాధారణ వృద్ధతనంలో వస్తున్నాను. ఆఖర్ బహుత్ బచ్చోं को पढ़ाता हूँ. ब्रह्मा मुख వంశవలి బ్రాహ్మణ్ बच्चों को ही समझाएंगे. వచ్చి నేను చాలామంది పిల్లలకి చదివిస్తున్నాను, బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణులైన పిల్లలకి చెప్తాను కదా జ్ఞానము అని చెప్తున్నారు బాబా. జరూర్ ముఖ ద్వారా ही समझाएंगे.
और किसको समझाएंगे? తప్పకుండా నోటిని ఆధారం తీసుకునే కదా చెప్తారు జ్ఞానం. మరి ఎవరికి చెప్తారు? कहते हैं बच्चे, तुम मुझे भक्ति मार्ग में बुलाते आए हो हे पतित पावन, भारत खास और दुनिया में आम सब बुलाते हैं. వచ్చి ఎవరికి చెప్తున్నారు బాబా? పిల్లలారా అని సంబోధిస్తూ పిల్లలకి చెప్తున్నారు. మీరు భక్తి మార్గంలో నన్ను చాలా పిలుస్తూ వచ్చారు. ఓ పతిత పావన అని. ప్రత్యేకంగా భారతీయులు మామూలుగా ప్రపంచంలో అందరూ నన్ను ఇలా పిలుస్తూ వచ్చారు. भारत ही पावन था, बाकी सब शांति धाम में थे. बच्चों को ये स्मृति में रखना चाहिए कि सत्य त्रेता किसको कहा जाता है, द्वापर कली किसको कहा जाता है. భారతవాసీలే పావనంగా ఉండేవారు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో శాంతిలో ఉండేవారు. పిల్లలకు ఇది స్మృతిలో ఉంచుకోవాలి. పిల్లలు మీరు సత్యుగము త్రేతయుగం అని దేనిని అంటారు, ద్వాపర కలియుగాలని దేనిని అంటారు, ఇది స్మృతిలో ఉండాలి. ఉన్మే కౌన్ కౌన్ రాజ్య కర్తే थे, तुम्हारी बुद्धि में पूरी నాలెడ్జ్. అక్కడ ఎవరెవరు రాజ్యం చేసేవారు సత్యుగంలో త్రేతాయుగంలో, ఏ యుగంలో ఎవరి రాజ్యం, మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉంది. जैसे बाप को रचना की आदि मध्यांत का ज्ञान है, वैसे तुम्हारी बुद्धि में भी है. ఏ విధంగా బాబాకు రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఉందో అలాగే మీ బుద్ధిలో కూడా ఈ జ్ఞానం ఉంది. బాప్ జో జ్ఞాన్ దేతే वो बच्चों में भी जरूर होना चाहिए. బాబా ఇస్తున్న జ్ఞానం పిల్లల్లో కూడా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే బాబా बाप ने बच्चों को जास्ती మహిమవాన్ బన్నాయా హై. ఎందుకంటే బాబా పిల్లలను తనకంటే ఎక్కువగా మహిమా యోగ్యులుగా తయారు చేశారు కల్పపూర్వం. ఇప్పుడు కూడా తనకంటే ఎక్కువ మహిమ ఉండేవారిగా తయారు చేయాలనుకుంటున్నారు బాబా. అందుకనే బాబాలో ఏ జ్ఞానం ఉందో పిల్లల బుద్ధిలో కూడా అది ధారణ అయిపోతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. हमेशा समझो कि शिव बाबा इन द्वारा सिखाते हैं. आत्मा ही एक दो से बात करते हैं, परंतु मनुष्य देह अभिमानी होने के कारण समझते हैं फलाना पढ़ाता है. वास्तव में करती सब कुछ आत्मा है, आत्मा ही पाठ बजाती है. బాబా చెప్తున్నారు, బాబా సమానంగా మహిమా యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏమనుకోవాలి మీరు వినేటప్పుడు అంటే, శివబాబా బ్రహ్మ ద్వారా మాకు నేర్పిస్తున్నారు అని. ఆత్మే ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. కానీ మానవులు దేహాభిమానిగా ఉన్న కారణముగా ఫలానా వాళ్ళు నాకు చదివిస్తున్నారు అని వ్యక్తుల వైపే బుద్ధి వెళ్తుంది. ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ చేస్తుంది, చదివిస్తుంది. ఇలా వారి బుద్ధిలో రాదు, మానవుల బుద్ధిలో. వాస్తవానికి అన్నీ చేస్తున్నది ఆత్మే కదా అని చెప్తున్నారు బాబా. जब तक अपने को आत्मा नहीं समझेंगे तो बाप को भी याद नहीं कर सकेंगे. घड़ी घड़ी अपने को आत्मा समझना है. బాబా చెప్తున్నారు, ఎంతవరకు ఆత్మ అని అర్థం చేసుకోరో, స్వయాన్ని ఆత్మ అనుకోరు, భావించరు, బాబాను కూడా జ్ఞాపకం చేయలేరు. అందుకే గడే గడేకు ఆత్మ అనుకుంటూ ఉండాలి. భూల్ జాతే హే, ఆత్మ అనుకోకపోతే బాబాను మర్చిపోతూ ఉంటారు. तुमसे पूछा जाता है तुम किसके बच्चे हो, तो कहते हम शिव बाबा के बच्चे हैं. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎవరి పిల్లలు అని అడిగితే మీరేం చెప్తారు? శివబాబా పిల్లలం అని చెప్తారు కదా. विजिटर बुक में भी लिखा हुआ है तुम्हारा बाप कौन है, तो झट दे के बाप का नाम बताएंगे. విజిటర్స్ కి కొన్ని ప్రశ్నలు అడుగుతూ బుక్ కూడా ఉంటుంది. దానిలోని మీ తండ్రి ఎవరనే ప్రశ్న, దానికి వెంటనే దేహం యొక్క తండ్రి పేరు చెప్పేస్తారు కదా. తండ్రి ఎవరు అనే ప్రశ్న చూడగానే దేహానికి తండ్రి ఎవరు ఉన్నారో ఆ పేరు రాసేస్తూ ఉంటారు. అచ్చా, దేహికే బాప్ కా నామ్ బతావు. అయితే దేహానికి జన్మించే తండ్రి పేరు మీరు రాస్తున్నారు. మీ తండ్రి పేరు ఏంటంటే, మరి ఇప్పుడు ఆత్మ తండ్రి, మీ ప్రాణానికి తండ్రి, ఆత్మల తండ్రి ఎవరో చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు మానవులు? तो कोई कृष्ण का, कोई हनुमान का नाम लिखेंगे या तो लिखेंगे हम नहीं जानते. కొంతమంది కృష్ణుడి పేరు చెప్తారు,
ఆత్మల తండ్రి ఎవరంటే కొంతమంది హనుమంతుని పేరు రాస్తారు. లేకపోతే నాకు తెలీదు అని రాసేవాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారు బాబా. अरे तुम लौकिक बाप को जानते हो और पारलौकिक बाप जिनको तुम हमेशा दुःख में याद करते हो, उनको नहीं जानते हो? అప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, లౌకిక తండ్రెవరో అంత చక్కగా మీరు చెప్తున్నారు. మరి పారలౌకిక తండ్రి ఎవరినైతే దుఃఖం రాగానే పిలిచేస్తూ వచ్చామో, ఎల్లప్పుడూ దుఃఖంలో పిలిచామో, జ్ఞాపకం చేసామో, ఆ తండ్రి కోసం మీకు తెలీదా పారలౌకిక తండ్రి పరిచయం? అడగండి. कहते भी हे भगवान रहम करो, हे भगवान एक बच्चा दो मांगती हूँ ना, చెప్తూ ఉంటారు కూడా. ఓ భగవంతుడా దయ చూపించండి, ఓ భగవంతుడా ఒక పుత్రుడినివ్వండి. పుత్రులు లేరు అడుగుతూ ఉంటారు కదా. अब बाप बिल्कुल सहज बात बताते, तुम देह अभिमान में बहुत रहते हो, इसलिए बाप के वर्षे का నషా नहीं చడతా హై. ఇప్పుడు బాబా పూర్తి సహజమైన విషయం మనకు చెప్తున్నారు. మీరు దేహాభిమానంలో చాలా ఉంటున్నారు, అందువలన బాబా ఇచ్చే వారసత్వం యొక్క నష మీకు ఎక్కడం లేదు. లౌకికంలో ఉండే మానవులకి దైహిక తండ్రి, దైహికమైనటువంటి పరిచయం అంతా బాగానే ఉంటుంది. ఆత్మల తండ్రిని మర్చిపోయారు కదా. ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు, కానీ దేహాభిమానంలోనే ఎక్కువ సమయము రోజంతా ఉండిపోవడం వలన బాబా వారసత్వం, బాబా ఇచ్చే వారసత్వ యొక్క నష ఎక్కటం లేదు. తుమ్కో తో బహుత్ నష చढ़ना चाहिए. కానీ బాబా ఇచ్చే జ్ఞానము ప్రాప్తి ఎంత గొప్పది, మీకు చాలా నష ఎక్కిపోవాలి అసలు అని చెప్తున్నారు బాబా. భక్తి కర్తే భగవాన్ से मिलने के लिए यज्ञ तप दान पुण्य आदि करना ये सब भक्ति है. భక్తి చేసేదే భగవంతునితో కలవడం కోసమని చేస్తారు. యజ్ఞాలు, తపస్సులు, దాన పుణ్యాలు సబ్ ఏక్ భగవాన్ కో యాద్ కర్తీ. ఈ విధంగా అందరూ ఒక భగవంతుణ్ణి పిలుస్తున్నారు. బాప్ कहते मैं तुम्हारा पतियों का पति हूँ, बापों का बाप हूँ. सब बाप भगवान को याद जरूर करते हैं. బాబా చెప్తున్నారు, నేను మీ పతులకు పతిని, తండ్రులకు కూడా తండ్రిని. అందుకే ఎవరైతే మీ లౌకిక తండ్రులు ఉన్నారో, లౌకిక ప్రపంచంలో ఎవరెవరి నాన్నగారు వారికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీ పిత తండ్రి, వాళ్ళు కూడా అందరూ భగవంతుని తప్పకుండా జ్ఞాపకం చేస్తారు. అందుకే తండ్రుల పైన కూడా తండ్రి అయ్యారు బాబా. आत्मा ये ही याद करती, बल्कि कहते भी है प्रकृति के बीच में चमकता है अजब सितारा, परंतु ये बिगड़ समझ के ऐसे ही कह देती है, रहस्य का कुछ भी पता नहीं. బాబా చెప్తున్నారు, ఆత్మలే జ్ఞాపకం చేస్తున్నాయి కదా పారలౌకిక తండ్రిని పిలవడము, జ్ఞాపకం చేయడం ఆత్మే చేస్తుంది. ఆత్మ అంటే ఏంటి, భలే బురుకటి మధ్య మెరుస్తుంది అద్భుత నక్షత్రం అని అంటూ ఉంటారు శాస్త్రాల్లో, కానీ దాని అర్థమేమీ తెలియకుండానే అనేస్తూ ఉంటారన్నమాట. రియలైజ్ చేసుకోరు ఆత్మని. ఆత్మ యొక్క రహస్యాలు పూర్తిగా బుద్ధిలో ఉంచుకొని అనరు వాళ్ళు. तुम आत्मा को ही नहीं जानते तो आत्मा के बाप को कैसे जान सकेंगे. మరి ఆత్మ కోసమే తెలియకపోతే రహస్యాలు परमात्मा తండ్రి కోసం ఎలా తెలుస్తుంది మానవులకు. दीदार तो होता है भक्ति मार्ग वाला, भक्ति मार्ग में पूजा के लिए बड़ा बड़ा लिंग रख देते, क्योंकि अगर बिंदी का रूप दिखाई तो कोई समझ ना सके. ये है మహీన్ బాత్. సాక్షాత్కారాలు జరిగిన భక్తి మార్గంలో పెట్టుకున్న భావనదే సాక్షాత్కారం అవుతుంది. పూజ కోసం పెద్ద పెద్ద లింగాలు పెట్టారు కదా, ఒకవేళ భగవంతుడు కనిపించిన లింగ రూపం కనిపిస్తున్న వాళ్ళకి తృప్తి, బిందు రూపం కనిపించిన అర్థం కాదు. అందుకే ఆ విధమైన సాక్షాత్కారాలే జరుగుతాయి భక్తిలో. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు, అర్థం చేసుకోవటానికి లోతైన విషయాలు. परमात्मा जिसको अखंड ज्योति स्वरूप कहते हैं, मनुष्य कहते हैं उनका कोई बहुत बड़ा रूप है. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడు అంటూ ఉంటారు. అంటే చాలా పెద్ద రూపం ఉంటది అనుకుంటున్నారు మానవులు అఖండ జ్యోతి అంటే. ब्रह्म समाजी मठ वाले ज्योति को परमात्मा कहते. दुनिया में किसको पता नहीं कि परम पिता परमात्मा बिंदी है, तो मूंझ पड़े है. బ్రహ్మ సమాజం వారైతే జ్యోతి వెలిగిస్తారు వాళ్ళు, దానిని పరమాత్మ అనుకుంటారు వాళ్ళు. ప్రపంచంలో ఇది ఎవరికి తెలీదు. పరంపిత పరమాత్మ బిందువు, అతి సూక్ష్మ బిందువు అనేది తెలియదు. దీనిలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ రూపంలో ఉంటారు భగవంతుడు అని.
మనం బిందువు అని చెప్పినా అనుభవం చేసుకోవడానికి కూడా కన్‌ఫ్యూజ్‌లోనే ఉంటారు అలవాటు లేని మనుషులు. బచ్చే భీ कहते బాబా కిస్కో యాద్ కరే. బాబా పిల్లలైన వరకే సంశయం, కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! బాబా మేము ఎవరిని జ్ఞాపకం చేయాలి అని అడుగుతూ ఉంటారు. हमने तो सुना था वो बड़ा लिंग है, उनको याद किया जाता है. अब बिन्नी को कैसे याद करें? బాబాకు పిల్లలైన వాళ్ళు కూడా ఏమంటున్నారు? బాబా మేము పెద్ద లింగాకారంలో ఉంటాడు భగవంతుడని విన్నాము. మీ రూపాన్ని అలా జ్ఞాపకం చేసాం భక్తి మార్గంలోని. ఇప్పుడు బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి? అడుగుతూ ఉంటారు. అరే తుమ్ ఆత్మ భీ బింది హో, బాప్ భీ బింది హై. ఆత్మ కూడా మీరు బిందు, బాబా కూడా బిందు. హ్మ్. అనుభవం చేయడం సహజం కావాలి కదా! మీ అసలు స్వరూపమే బిందువు కదా! మీలాగానే బాబా ఉంటారు. आत्मा को बुलाते वो ज़रूर यहाँ ही आकर बैठेंगे। भक्ति मार्ग में जो साक्षात्कार आदि होते हैं, ये है सब भक्ति। भक्ति भी एक ही नहीं करते, बहुतों को భగవాన్ బనా దియా హై. ఆత్మను పిలుస్తూ ఉంటారు. తప్పకుండా ఆత్మ శరీరంలో వచ్చినప్పుడు బ్రకుటి మధ్య కూర్చుంటుంది కదా! భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఏవైతే జరిగాయో అదంతా భక్తి. భక్తి కూడా ఒకరి పేరుతో చేయట్లేదు. చాలా మందిని భగవంతుడని తయారు చేసేసుకున్నారు. ఎవరికి నచ్చిన రూపం వాళ్ళు భగవంతుడని భావించి భక్తి చేస్తూ ఉన్నారు. भगत जो भक्ति करते रहते उनको भगवान कैसे कहेंगे? अगर परमात्मा सर्वव्यापी कहते तो फिर भक्ति किसको करते हैं? सो विभिन्न प्रकार की भक्ति करते हैं. భక్తులు భక్తి చేస్తూ ఉంటారు. భక్తి చేసే వాళ్ళను భగవంతుడని ఎలా అంటారు? ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అందరిలో ఉంటే అందరూ భగవంతుళ్ళే కదా! భక్తి ఎవరి భక్తి చేయాలి మనం? నేను భగవంతుడే, సర్వవ్యాపి అయితే నాలోని భగవంతుడున్నాడు, ఎదుటి వాళ్ళలోని భగవంతుడున్నాడు, ప్రతి వస్తువు, ప్రతి చోట భగవంతుడున్నాడు. ఎవరి భక్తి చెయ్యాలి ఇంక మరి? భక్తి చేసేది ఎవరు ఉంటారు అప్పుడు ఇంకా? అందరూ భగవంతుడైతే. భక్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న రకాల భక్తి చేస్తూ ఉన్నారు. बाप समझाते बच्चे ऐसे मत समझो कि हमको अनेक वर्ष जीना है, अब इस समय बहुत नजदीक होता जाता है. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇలా అనుకోకండి, మేము చాలా సంవత్సరాలు జీవిస్తాం ఇంకా అని అనుకోకండి. ఇది ఎప్పుడు చెప్పారు బాబా? 1936 నుండి చెప్పారు. ఇప్పుడు సమయం చూస్తే చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకెన్నాళ్ళో జీవించి ఉంటాము అని పెట్టుకోకండి. వెళ్ళిపోవటానికి తయారీల్లోనే ఉండాలి. అంటే చనిపోతాము అని కాదు, కానీ నింపుకోవటం. మన లౌకిక కార్యక్రమాలు చేస్తున్నా మన ఆత్మ వెనకాతల తీసుకువెళ్ళవలసిన విషయాలు సర్దుకోవటంలో మనం ఇమిడిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే కోరికలు పెట్టుకోవడం కన్నా నిమిత్త మాత్రంగా శరీరాన్ని నడిపిస్తూ బాబాతో వెళ్ళడానికి కావాల్సిన తయారీ, నిన్న మురళిలో అంతా బాబా చెప్పారు కదా, అవన్నీ సర్దుకోవాలి. निश्चय रखना है, बाबा को ब्रह्मा द्वारा स्थापना करानी है. बाप खुद कहते हैं मैं इस द्वारा तुमको सृष्टि के आदि मध्य अंत का राज बताता हूँ. నిశ్చయం ఉంచుకోవాలి. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయించాల్సి ఉంది, చేయిస్తున్నారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మ ద్వారా మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు వినిపిస్తున్నాను అని. गाते भी है ब्रह्मा द्वारा स्थापना. ये नहीं जानते कि नई दुनिया को विष्णुपुरी कहा जाता है, अर्थात विष्णु के 2 रूप राज्य करते थे. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా గాయనం చేశారు. కొత్త ప్రపంచాన్ని విష్ణుపురి అని అంటారు. అదే కదా స్థాపన అవుతుంది. విష్ణు అంటే లక్ష్మీనారాయణ లేక కంబైన్డ్ రూపము. వారిరువురు రాజ్యం చేస్తూ ఉండేవారు సతీగంలో. కిస్కో పతానేకి విష్ణు కోని, ఇది మనకు తెలుసు, బయట మనుషులు ఎవరికి తెలియదు. విష్ణు అంటే ఎవరు? లక్ష్మీనారాయణులు, ఇది వాళ్ళకి తెలియదు కదా. తుమ్ జాన్తే కి ये ब्रह्मा सरस्वती फिर विष्णु के 2 रूप लक्ष्मी नारायण बन पालना करते हैं. మీరైతే తెలుసుకున్నారు, బ్రహ్మ సరస్వతియే, విష్ణుయే లక్ష్మీనారాయణులు, కానీ బ్రహ్మ సరస్వతియే విష్ణు అవుతారు. పూర్వజన్మలో బ్రహ్మ సరస్వతి సంగమ యుగంలో, సతీయుగంలో వచ్చినప్పుడు విష్ణు అంటే లక్ష్మీనారాయణులుగా తారే పాలన చేస్తారు వీళ్ళే. బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణుపురి అర్థ స్వర్గకి ఫిర్ పాలన కరెంగే.
బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన, స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. తర్వాత లక్ష్మీనారాయణ రూపంలో బ్రహ్మే మళ్ళీ నారాయణే పాలన చేయటం జరుగుతుంది. तुम्हारी बुद्धि में आना चाहिए बाप ज्ञान का सागर है, मनुष्य सृष्टि का बीज रूप है, वो इस ड्रामा के आदि मत्यंत को जानते हैं, वही पतित पावन है। जो बाप का धंधा है वही तुम्हारा है, तुम भी पतित से पावन बनाते हो। మీ బుద్ధిలో ఈ పాయింట్స్ అర్థమవుతూ ఉండాలి, మీ బుద్ధిలో వస్తూ ఉండాలి. ఏమని? బాబా జ్ఞాన సాగరుడు కదా, అందుకే మానవ సృష్టికి బీజరూపుడు. సృష్టి యొక్క డ్రామా యొక్క ఆది మధ్య అంత్యము అంతా అతనికి తెలుసు. ఎందుకు? బీజము కాబట్టి. అంతా తెలుసు కాబట్టి అతనికి జ్ఞానసాగరుడు కాబట్టి అతడే పతిత పావనుడు. ఇంకా మనకు అర్థమైంది ఏంటి? అయితే బాబా యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో మీ యొక్క కర్తవ్యం కూడా అదే ఉండాలి. అంటే బాబా మాదిరిగా మీరు కూడా పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు, తయారు చేయాలి. दुनिया में एक बाप के 3-4 बच्चे होंगे, कोई बच्चा बहुत ऊंचा चढ़ा हुआ होगा, कोई बिल्कुल नीचा होगा. यहाँ तुमको बाप एक ही धंधा सिखाते कि तुम పతితం को పావన్ बनावो. ప్రపంచంలో ఒక తండ్రికి ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటారు చూడండి. అందులో ఒక కొడుకు చాలా హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు, ఒక కొడుకు తక్కువ స్టేటస్లోనే ఉండిపోవచ్చు. ఇక్కడ కూడా బాబాకు మనం అందరూ కొడుకులు అయ్యాము. బాబా ఒక్కటే వ్యాపారం మనకి నేర్పిస్తున్నారు. ఏంటి? పతితులను పావనంగా తయారు చేయండి మీరు. తండ్రి డ్యూటీ ఏదైతే పిల్లలది సాధారణంగా అది లౌకికంలో కూడా తండ్రి యొక్క వృత్తి ధర్మం పిల్లలకి అది చేరుతుంది కదా. పిల్లలు కూడా దాన్ని తండ్రి తర్వాత దాన్ని నడిపిస్తారు. అలా బాబాది ఏది కర్తవ్యం ఉందో మీ పిల్లలు కూడా బాబా ఈ కర్తవ్యం నేర్పిస్తున్నారు మనకు కూడా. పతితులను పావనంగా తయారు చేయండి. सबको ये लक्ष्य दो कि शिव बाबा कहते हैं मुझे याद करो. गीता में कृष्ण भगवान वाच उल्टा लिख दिया. అందరికీ ఇదే లక్ష్యం ఇవ్వండి. శివ బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. గీతలో కూడా రాసి ఉన్నది ఇది, కాకపోతే ఉల్టా రాసేసారు కృష్ణ భగవాన్ వాచ అని. तुमको समझाना है भगवान तो निराकार पुनः जन्म रहे थे, बस यही भूल है. ఇప్పుడు మీరు చెప్పాలి, అందరికీ అర్థం చేయించాలి ఏంటంటే భగవంతుడు నిరాకారుడే అవుతాడు, పునర్జన్మ రహితుడుగా ఉండేవారే భగవంతుడు అవుతారు. కానీ శరీరం కలిగిన వారు జన్మలలో వచ్చిన వారు భగవంతుడు కారు కదా. అందుకని శివ భగవాన్ వాచ ఇది మనం సరిదిద్ది చెప్పాలి. ఇదే పొరపాటు జరిగింది భక్తిలో. अभी तुम बच्चे कृष्णपुरी के मालिक बन रहे हो, कोई राजधानी में आते कोई प्रजा में. ఇప్పుడు పిల్లలు మీరు కృష్ణపురి స్వర్గానికి మాలికులుగా తయారవుతున్నారు. అయితే కొంతమంది రాజధానిలో అంటే రాజకుటుంబంలోకి వస్తారు, కొంతమంది ప్రజలుగా జన్మ తీసుకుంటారు. कृष्णपुरी कहा जाता है क्योंकि कृष्ण सभी को बहुत ही प्यारा है. కృష్ణపురి అని కృష్ణుడి పేరుతో పలుకుతాం మనం. స్వర్గానికి పేరు కృష్ణుడి పేరు పెట్టుకున్నాం, కృష్ణపురి అని. ఎందుకు కృష్ణుడి పేరు తీసుకున్నారు? నారాయణుడు రాజ్యం చేశాడు కదా. కానీ కృష్ణుడి పేరుతోనే ఎందుకు చెప్తాం? కృష్ణుడు అందరికీ చాలా ప్రియం అనిపిస్తాడు. ఎందుకని? బాలుడు కదా. बच्चे प्यारे लगते हैं ना, बच्चों का भी माँ बाप से प्यार हो जाता है, प्यार सारा बिखर जाता है. अब बाप समझाते तुम अपने को शरीर मत समझो, घड़ी घड़ी अपने को आत्मा निश्चय करो, आत्मा अभिमानी बनो. बाप भी निराकार है. బాబా చెప్తున్నారు పిల్లలు ప్రియం అనిపిస్తారు కదా అందరికీ, చంటి పిల్లలు. కృష్ణుడు కూడా ఒక చంటి బాలుడు కాబట్టి చాలా ప్రేమ ఉంటుంది అందరికీ. బాబా చెప్తున్నారు అయితే చిన్న పిల్లలకు కూడా అమ్మ నాన్న అని ప్రేమ ఏర్పడిపోతుంది కదా. చిన్న పిల్లల మీద ప్రేమ అందరికీ ఉంటుంది, పిల్లలకు కూడా వీళ్ళు మా అమ్మ నాన్న అలా ప్రేమ ఏర్పడిపోతుంది. అలా పెరుగుతున్న కొద్దీ ప్రేమ అంటే చెదురుతుంది.
వాళ్ళతో, వీళ్ళతో, వాళ్ళతో, వీళ్ళతో పంచుకుంటూ ప్రేమ అనేది చెదిరిపోతుంది అలా అలా అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు శరీరం అనుకోకండి. మిమ్మల్ని మీరు క్షణక్షణము మాట పదే పదే ఆత్మని నిశ్చయం చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆత్మాభిమానిగా తయారవ్వండి. అప్పుడు ఆత్మల తండ్రి గుర్తొస్తూ ఉంటారు మనకి. बाबा కూడా निराकारुడు. यहाँ भी शरीर लेना पड़ता है समझाने के लिए, बिगर शरीर तो समझा नहीं सकेंगे, तुमको तो अपना शरीर है बाबा, फिर लोन लेते. నిరాకారుడు కాబట్టి శరీరం లేకుండా మనకు జ్ఞానము చెప్పలేరు కదా బాబా. మీకైతే శరీరం ఉంటుంది, కానీ బాబా లోన్గా శరీరాన్ని తీసుకొని వస్తున్నారు. బాకి ఇస్మే ప్రేరణ ఆదికి బాత్ नहीं, లేకపోతే ఆకాశం మీద నుండి ప్రేరణ ఇవ్వడానికి అవ్వదు కదా, ప్రేరణ అనే విషయం లేదు. बाप खुद कहते हैं, मैं ये शरीर धारण कर बच्चों को पढ़ाता हूँ, क्योंकि तुम्हारी आत्मा जो अभी तमो प्रधान बन गई उनको सतो प्रधान बनाना है. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఆకాశం మీద నుండి ప్రేరణ ఇవ్వడానికి అవ్వదు, స్వయంగా ఇక్కడ దిగి వచ్చి ఈ శరీరం బ్రహ్మ యొక్క శరీరము ధరించి పిల్లలకు చదివిస్తాను నేను. ఎందుకంటే మీ ఆత్మ తమో ప్రధానమైపోయింది, దానిని సతోప్రధానంగా తయారు చేయాలి నేను. దానికోసమే నేను మీకు చదివించాల్సిన అవసరం ఉంటుంది నేను దిగి వచ్చి అని చెప్తున్నారు బాబా. गाते भी है पतित पावन आओ, परंतु अर्थ नहीं समझते. పతిత పావన రండి అని పిలుస్తున్నారు కూడా, కానీ అర్థం తెలీదు. అభి తుమ్ సమझते बाप कैसे आकर पावन बनाते, ये भी तुम जानते हो. सतयुग में सिर्फ हमारा ही छोटा झाड़ होगा, तुम स्वर्ग में जाएंगे. बाकी जो इतने खंड हैं उनका नाम निशान नहीं होगा. भारत खंड है, स्वर्ग होगा. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా ఏ విధంగా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు అని. భక్తిలో పతిత పావన అని పిలుస్తారు, కానీ అర్థం తెలియదు. ఇక్కడైతే మీరు బాగా అర్థం చేసుకున్నారు, స్పష్టంగా అనుభవం అవుతుంది. బాబా వచ్చారు, పావనంగా చేస్తున్నారు, పావనంగా అయ్యాము, అవుతున్నాము. ఇది కూడా మీకు తెలుసు. సతీగన మన యొక్క ఈ వృక్షము, ఈ చెట్టు మానవ వృక్షం చిన్నదిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు స్వర్గంలో ఉంటాం మనం. చిన్న వృక్షం కాబట్టి ఖండాలు కూడా ఇన్ని ఉండవు, వేరే ఖండాల యొక్క నామరూపాలు అక్కడ ఉండవు. ఒక భరత ఖండమే ఉంటుంది, స్వర్గముగా ఉంటుంది. परमपिता परमात्मा ही आकर हेवन की स्थापना करते हैं. अभी हेल है, పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడున్నది నరకము. प्राचीन भारत खंड ही है जहाँ देवताओं का राज्य था, अब नहीं है. ప్రాచీన ఖండం భరతఖండమే, అక్కడ దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. उन्होंने यहाँ मंदिर है, चित्र है, तो भारत की ही बात हुई. భారతదేశంలోనే దేవతలు రాజ్యం ఉండేది కదా, వాళ్ళ మందిరాలు కట్టుకున్నాం, వాళ్ళ రూపాలు విగ్రహాలు పెట్టుకొని. అంటే భారతదేశం యొక్క విషయమే ఇది, స్వర్గము దేవతల రాజ్యం ఉండేది అని అర్థమవుతుంది. అందుకే భారతదేశంలోనే వాళ్ళ మందిరాలు కట్టి పూజలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ చరిత్ర నడిచింది, వీళ్ళు మన పూర్వీకులుగా ఉండి వెళ్ళారు అని మనము విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ వచ్చాము. ये कोई भी भारतवासी की बुद्धि में नहीं आता कि भारत स्वर्ग था, ये लक्ष्मी नारायण मालिक थे और कोई खंड नहीं था. अब तो अनेक धर्म आ गए हैं, भारतवासी धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन गए हैं. ఇది ఏ భారతవాసీల బుద్ధిలోని రావడం లేదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణలు మాలికలుగా ఉండేవారు, అప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కదంటే. ఈ విగ్రహాలు పెట్టి పూజ చేసిన మందిరాలు కట్టామంటే అర్థం ఏంటి? మన పూర్వీకులు కదా వీళ్ళు, వీళ్ళే ఒకప్పుడు రాజ్యం చేశారు మన భారతదేశంలో, అప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కాదు, స్వర్గం ఉండేది ఇక్కడ. ఇప్పుడు అనేక ధర్మాలు వచ్చాయి. ఈ విషయాలన్నీ భారతదేశంలోనే వీళ్ళ రాజ్యం నడిచి కూడా భారతీయులకే తెలియలేదు, మర్చిపోయారు. ఇప్పుడు భారతవాసీలు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోయారు.
कृष्ण को श्याम सुंदर के రీతి परंतु अर्थ नहीं समझते बरोबर ये सावरा था ना కృష్ణుని శ్యామ సుందరుడని అంటారు కానీ అర్థం తెలియదు నిజంగా నల్లబడిపోయాడు అని చెప్తారు కదా అక్కడ कहते हैं कृष्ण को सर्प ने डसा तो सावरा हो गया సర్పం కాటి వేసింది కాళింద సర్పం అప్పటి నుండి నల్లగా అయిపోయాడు కృష్ణుడని అంటూ ఉంటారు భక్తిలో अब वो तो सती का प्रिंस था कैसे काला हो गया अभी तुम ये बातें समझते हो నిజంగా కాటేసిందంటారా సర్పం సతీగంలో రాకుమారుడు ప్రిన్స్ కదా అతను అతను సర్పాల మధ్య ఆడుకోవడానికి వెళ్తానే ఏంటి సర్పాలు ఉండే ప్రదేశాలలో అది కాటేయడం నల్లబడిపోవడం ఎలా అవుతుంది ఒక ప్రిన్స్ రాకుమారుడు ఎంత చక్కగా పెరుగుతాడు అక్కడ ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు రాకుమారుడు శ్రీకృష్ణుడు ఒక పాయింట్ ఏంటంటే విష సర్పాలే ఉండవు సతీగంలోని రెండో పాయింట్ ఏంటంటే రాకుమారుడు రాజభవనంలో రాజా ఉద్యానవనాల్లో ఆడుకోవటం పాడుకోవటం పెరగటము జరుగుతుంది కాబట్టి సర్పం మామూలు సర్పం కాటు వేసే విషయమే జరగలేదు వికారాల యొక్క సర్పం కాటుతోని ఆత్మ శరీరం కాదు ఆత్మ నల్లబడిపోతుంది మళ్ళీ బాబా వచ్చి సుందరంగా తయారు చేస్తారు అందుకే శ్యామ సుందరుడు कृष्ण के माँ बाप भी अभी पढ़ रहे माँ बाप से उत्तम श्री कृष्ण गाया हुआ है माँ बाप का कोई नाम नहीं है नहीं तो जिस माँ बाप से ऐसा बच्चा पैदा हुआ वो माँ बाप भी प्यारे होने चाहिए परंतु नहीं महिमा सारी राधे कृष्ण की है माँ बाप की कुछ नहीं है కృష్ణుడి యొక్క తల్లి తండ్రి ఎవరైతే అవుతారో ఇప్పుడు కృష్ణుడు జన్మ తీసుకుంటాడో మనకు తెలుసు కదా సతీగా స్టార్ట్ అవ్వబోతుంది అయితే కృష్ణుడికి ఎవరైతే తల్లి తండ్రి జన్మ ఇస్తారో వాళ్ళు కూడా ఈ జ్ఞానం యొక్క చదువుకుంటున్నారు మనకి తెలియదు ఎవరు అనేది గుప్త రూపంలో ఈ రూపంలో ఉన్నారు ఇక్కడ చదువుకునే తయారవుతారు వాళ్ళు కూడా కృష్ణుడికి జన్మ ఇచ్చే తల్లిదండ్రులు బాబా చదివించే ఈ చదువు ద్వారానే అయితే కృష్ణుడికి జన్మించే అమ్మా నాన్న కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితి కృష్ణుడిదైంది కృష్ణుడికి రాధకు కానీ కృష్ణుడు కానీ జన్మించే వాళ్ళ అమ్మా నాన్నకంత పేరు లేదు మహిమ లేదు లేకపోతే మరి ఏ రాధాకృష్ణులకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు అటువంటి తల్లిదండ్రులు కూడా అందరికీ ప్రియమైపోవాలి కదా చాలా మహిమ జరగాలి కదా కానీ అలా ఉండడం లేదు కేవలం మహిమ అంతా రాధాకృష్ణులది ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్నలది ఉండదు మహిమ లేదు అని చెప్తున్నారు బాబా భక్తిలోని అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది రాధాకృష్ణులు చదువుకునే చదువు పురుషార్థం ధారణ చాలా గొప్పగా ఉంటుంది జన్మ ఇచ్చేటటువంటి అమ్మా నాన్నకు వారు పవిత్రత యొక్క స్థితి ద్వారా వారు జన్మ ఇస్తారు పవిత్రంగా అయితే అవుతారు అటువంటి యోగ్యంగా కానీ రాధాకృష్ణులంతా నంబర్ 1 క్వాలిటీ తయారవ్వదు వాళ్ళది అందుకనే వారి మహిమ అంతా జరగదు तुम्हारी बुद्धि में ज्ञान है दिन భక్తి है रात अंधियारी रात में ठोकरे खाते रहते ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది జ్ఞానము పగలు భక్తి రాత్రి అంధకారం యొక్క రాత్రిలో దెబ్బలు తింటూ ఉంటారు మనుషులు అని చెప్తున్నారు బాబా భక్తి అనే రాత్రిలోని అక్కడ ఇక్కడ అని దెబ్బలు తింటూ వెతుకుతూ ఉన్నారు కదా अभी तुम बच्चों को समझाया जाता है घर में रहो ये सर्विस भी करते रहो कोई को भी समझाओ तुम आधा कल्प के आशिक हो एक माशुक है भक्ति मार्ग में सभी उनको याद करते तो आशिक ठहरेना परंतु माशुक को पूरा जानते नहीं है ఇప్పుడు పిల్లలు మనకు బాబా చెప్తున్నారు ఏమని ఇంట్లోనే ఉండండి ఉంటూ కూడా ఈ సేవ కూడా చేస్తూ ఉండండి ఎవరికైనా కూడా మీరు ఇదే రియలైజ్ చేయించండి అనుభూతి చేయించండి అర్థం చేయించండి ఏమని భగవంతుడికి మీరు ప్రియురాళ్ళు కదా అర్ధకల్పం నుండి ఉన్న ప్రియురాళ్ళు భక్తి మార్గంలో అందరూ అతన్ని పిలిచారు తప్పించారు జ్ఞాపకం చేశారు కాబట్టి ప్రియురాళ్ళు అయ్యాను కదా మనము అతనికి కానీ ఆ ప్రియుడి యొక్క పూర్తి పరిచయం తెలీదు అది ఇప్పుడు తెలియచేస్తున్నాం అని ఇలా ఎవరికైనా పరిచయం ఇచ్చే సేవ కూడా చేస్తూ ఉండండి
याद बहुत प्यार से करते हैं माशुक, जब आएंगे तो हम सिर्फ आपको ही याद करेंगे और सबसे బుద్ధియుక్త తోడు आपके साथ जोड़ेंगे. చాలా ప్రేమతో జ్ఞాపకం చేశారు భక్తిలో. భగవంతుడా, ఓ ప్రియుడా, మీరు దిగి వచ్చేసినట్లయితే కేవలం మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటాం, మిగిలిన అందరి నుండి బుద్ధియుగం తెంచుకొని మీతో జోడించుకుంటాము అని పిలిచారు, జ్ఞాపకం చేశారు. ऐसे तो गाते थे ना, परंतु बाप से हमको क्या भरोसा मिलता है किसको भी పతా नहीं है. ఇలా పాడేవారు మీరు భక్తిలోని, భగవంతుణ్ణి పిలిచేవారు. కానీ అతని నుండి మనకి ఏం వారసత్వం దొరుకుతుంది ఎవరికి తెలియదు. అతడు వస్తాడు, వారసత్వం ఇస్తాడు, ఎవరికి తెలియదు. अब बाप समझाते तुम देही अभिमानी बनो, बाप को याद करना तुम बच्चों का पहला फर्ज है. बच्चा हमेशा बाप को, बच्ची माँ को याद करते. हम जीन्स है ना. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు ఆత్మ అభిమానిగా తారవండి, దేహి అభిమానిగా తారవండి. బాబాను జ్ఞాపకం చేయడం పిల్లల యొక్క మొదటి కర్తవ్యం అవుతుంది. లౌకికంలో అయితే కొడుకు తండ్రిని, అబ్బాయిలైతే తండ్రిని, అమ్మాయిలైతే తల్లిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. बच्चा समझते हम बाप का वारिस बनेंगे, बच्ची थोड़ी ही कहेगी, वो तो समझते हमको पियर घर से ससुर घर जाना है. బాబా చెప్తున్నారు లౌకికంలో ఉన్న సంబంధంలో అబ్బాయిలైతే ఏమనుకుంటారు, తండ్రి ఆస్తికి నేను వారసుడు అవుతున్నాను అని. అమ్మాయిలు అలా అనుకోరు కదా. వాళ్ళని ఏమనుకుంటారు, నేను పెద్ద అయ్యాక కన్నవారిల్లు వదిలి అత్తవారింటికి వెళ్ళిపోతాను అనేది వాళ్ళ బుద్ధిలో ఉంటుంది కదా. अब तुम्हारा निराकार और साकार पियर घर है, बुलाते भी है परमपिता परमात्मा, रहम करो, दुख हरो, सुख दो, हमें लिबरेट करो, हमारा गाइड बनो. परंतु उसका अर्थ बड़े बड़े विद्वान आचार्य भी नहीं जानते हैं. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ యొక్క నిరాకారి సాకారి కన్నవారిల్లు ఇక్కడ ఉంది. నిరాకారి కన్నవారిల్లు, సాకారి కన్నవారిల్లు. ఇక్కడ బాబా అబ్బాయిలుగా కూడా అనుభవం చేస్తున్నారు, అమ్మాయిలుగా కూడా. అందరూ అబ్బాయిలే. మీరు వారసత్వానికి హక్కుదారులు కదా. వారసత్వం యొక్క హక్కు పొందే విషయంలో అబ్బాయిలు. బాబా ప్రేమ పాలన కన్నవారింటి అనుభూతి చేసుకునే దానిలో అమ్మాయిలు అందరూ. కాబట్టి ఇక్కడ నిరాకారి కన్నవారిల్లో పరంధామం, సాకారి కన్నవారిల్లో సంగమ యుగము. బాబా చెప్తున్నారు, పిలుస్తున్నారు కూడా, పరంపిత పరమాత్మ దయ చూపించండి అని, నన్ను దుఃఖాలు హరించండి, సుఖం ఇవ్వండి అని పిలుస్తున్నారు. ముక్తి కలిగించండి, మాకు గైడ్ అయ్యి మార్గం చూపించండి అని పిలుస్తున్నారు. దుఃఖహర్త సుఖకర్త అని, లిబరేటర్ ముక్తి ప్రదాత అని, గైడ్ అంటే మార్గ ప్రదర్శకుడు అని పిలుస్తూ ఉంటారు మహిమ చేసేటప్పుడు ఈ మాటలతో. కానీ పెద్ద పెద్ద విద్వాంసులు ఆచార్యులు కూడా దీని అర్థం తెలీదు. बाप तो सर्व का लिबरेटर है, वही सबका कल्याणकारी है. बाकी वो अपना ही कल्याण नहीं कर सकते तो औरों का क्या करेंगे. बाबा सर्वला मुक्तिदाता, అతడే అందరి కళ్యాణకారి, సర్వుల కళ్యాణకారి బాబాయే. బాబా తప్ప ఇంకెవరు, మిగిలిన గురువు గోసాయిలందరూ వాళ్ళ కళ్యాణమే వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, ఇతరుల కళ్యాణం ఏం చేయగలరు అంటున్నారు బాబా. यहाँ बाप कहते हैं मैं गुप्त आता हूँ. खुदा दोस्त की कहानी सुनी है ना. బాబా చెప్తున్నారు నేను గుప్తంగా వస్తున్నాను. ఖుదా దోస్త్ యొక్క కథ కూడా విన్నారు కదా. బాబా ఖుదా దోస్తే మనకు దొరుకుతున్నారు. अब ये पुल है कलयुग और सती के बीच का, उस पार जाना है. ఇప్పుడు ఇది కలియుగము సతీయుగానికి మధ్య బ్రిడ్జ్, సంగమయుగం. మనము కలియుగం అనే తీరం నుండి సతీయుగం అనే తీరము, కలియుగం అనే ఒడ్డు నుండి సతీయుగం అనే ఒడ్డు వైపు చేరాలి. ఇప్పుడు దానికోసం సంగమయుగం ఒక బ్రిడ్జ్ పైన చేరుకున్నాం మనం ఇప్పుడు.
अब खुदा तो बाप है, दोस्त भी है, माता पिता शिक्षक का पाठ भी बजाते हैं. ఖుదా అంటే శివ్ బాబా, అతడు మన దోస్తు కూడా అయ్యారు, సతీగానికి తీసుకెళ్తున్నారు. మాతా పిత కూడా శివ్ బాబా, శిక్షకుడు కూడా ఈ పాత్ర అభినయిస్తున్నారు, చదివిస్తున్నారు మనకు. यहाँ तुमको साक्षात्कार होता है तो जादू जादू कह देते हैं. साक्षात्कार तो नौदा भक्ति वालों को भी होते हैं. बहुत तीखे भक्त होते हैं. दर्शन दो, नहीं तो हम गला काटते हैं, तब साक्षात्कार होता है. उनको नौदा भक्ति कहा जाता है. यह नौदा भक्ति की बात नहीं, घर में बैठे बैठे भी बहुतों को साक्षात्कार होते रहते हैं. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరుగుతుంటే, అంటే బ్రహ్మబాబాలో శివబాబా రావడము 1936లో సాక్షాత్కారాల యొక్క పాత్రే నడిచింది కదా. జ్ఞానము ఇప్పుడు మనం వింటున్న మాదిరిగా రోజు మురళి వినడము దాంతో స్టార్ట్ అవ్వలేదు. తర్వాత తర్వాత జ్ఞానం ప్రారంభమైంది. ముందు అయితే సాక్షాత్కారాలే చేయించారు బాబా అందరికీ. అది ఒకరు వచ్చి సాక్షాత్కారం చేసుకుని వెళ్తే ఇంకొకరికి అది తెలియడము, అలా అప్పుడు బయట అంతా ఆ ఊర్లో, ఆ సమాజంలో, సింధ్ హైదరాబాద్ ప్రాంతంలో అందరికీ కూడా ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి సాక్షాత్కారాలు అవుతున్నాయంట, సాక్షాత్కారాలు అవుతున్నాయంట అని అందరూ చెప్పుకోవడం బయట. అప్పుడు అనుకునేవారు ఏంటంటే, గారడి ఉంది, ఇక్కడ ఏదో గారడి ఉంది, అక్కడ వెళ్ళి కూర్చుంటే సాక్షాత్కారాలు అయిపోతున్నాయి అని అనుకునేవారు బయట. ఎందుకంటే సాక్షాత్కారాలు జరగాలంటే భక్తిలో చాలా తీక్షణమైన భక్తి చేస్తారు, నవ విధాల భక్తి, నోదా భక్తి అని. దర్శనం ఇవ్వండి, లేకపోతే మా మేడ నరకేసుకుంటాము అని అంత పట్టుపట్టి కూర్చొని భక్తి చేస్తారు, అప్పుడు సాక్షాత్కారం అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఏ కష్టం లేకుండా ఇంట్లో కూర్చొని ఉండగానే సాక్షాత్కారం అవ్వడం, బ్రహ్మబాబా కనిపించడం, ఫలానా జాగాకి రండి అని పిలవడం, వాళ్ళు వచ్చేయడము, ఇక్కడ వచ్చి బ్రహ్మబాబాని చూసాక ఇదేమేం సాక్షాత్కారంలో చూసేమో అని కృష్ణుణ్ణి చూడడము, బ్రహ్మబాబాని చూడడము, చాలా అద్భుతాలు జరిగాయి అన్నమాట ప్రారంభంలోని. ఇంట్లో కూర్చొని ఉండగానే సాక్షాత్కారాలు అయిపోయి, వాళ్ళు ఏమి సాక్షాత్కారం కోసం దర్శనం ఇవ్వండి లేకపోతే మేము మెడ కట్ చేసుకుంటాము అనలేదు. అంత తప్పే, అంటే దానికోసం ఏం ప్రయత్నించకుండానే సాక్షాత్కారాలు అయిపోవడం వలన గారడి ఏదో ఉంది అనుకునేవారు అందరూ. दिव्य दृष्टि की चाबी मेरे पास है, अर्जुन को भी मैंने दिव्य दृष्टि दी ना. ये विनाश देखो, अपना राज्य देखो, अब మామేకం యాద్ కరో తో ఏ బనేంగే. దివ్య దృష్టి యొక్క తాళము నా చేతిలో ఉంది అని చెప్తున్నారు బాబా, శివబాబా. అర్జునుడికి కూడా నేనే దివ్య దృష్టి ఇచ్చాను కదా, వినాశనం చూడు అని చూపించాను. బ్రహ్మబాబాకు చూపించారు బాబా, అర్జునుడు బ్రహ్మ బాబా. అలాగే నీ రాజ్యాన్ని నువ్వు చూసుకో అని స్వర్గం కూడా సాక్షాత్కారం చేయించారు అర్జునుడైన బ్రహ్మబాబాకు, శ్రీకృష్ణుడైన శివబాబా. ఇదే ఆ మహాభారతం యొక్క కథ, గీతా యుగం ఇది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ కథలు అలా రాశారు, అర్జునుడికి సాక్షాత్కారం చేయించారు శ్రీకృష్ణుడు అని. अब మామేకం యాద్ కరో తో ఏ బనేంగే. ఈ సాక్షాత్కారాలు చూపించారు బాబా అర్జునుడు అయిన బ్రహ్మ బాబాకు, వినాశనము చూపించారు, రాజ్యాన్ని చూపించారు, స్వర్గరాజ్యాన్ని. తర్వాత అర్థం చేయించారు, చెప్పారు ఏంటంటే, ఇప్పుడు నన్నొక్కడనే జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఇలా తయారవుతావు అని విష్ణు సాక్షాత్కారం కూడా చేయించారు. अभी तुम समझते विष्णु कौन है, मंदिर बनाने वाले खुद नहीं जानते. విష్ణు ఎవరని మీకు అర్థమైంది, మందిరాలు కట్టే వాళ్లకు తెలియదు. విష్ణు ద్వారా పాలన, చార్ భుజ కా అర్థ ఏ దో భుజ మేల్ కి దో ఫీమేల్ కి. విష్ణు ద్వారా పాలన అనేది జరుగుతుంది. 4 భుజాలు విష్ణు రూపంలో ఉన్నాయి. 4 భుజాలు అంటే అర్థమే 2 భుజాలు స్త్రీ రూపం, 2 భుజాలు పురుష రూపాన్ని కలిపి, లక్ష్మి నారాయణ ఇద్దరిది కలిపి అలా చూపించారు. విష్ణుకే 2 రూప్ లక్ష్మీ నారాయణ హే, పరంతు
कुछ भी समझते नहीं, किसका भी జ్ఞానం नहीं है, నా శివ బాబా కా నా విష్ణు కా. కానీ ఈ విషయాలేమి అర్థం కావటం లేదు మనుషులకు. శివ బాబా ఎవరు ఈ జ్ఞానం కూడా లేదు మనుషులకు. విష్ణు అంటే ఎవరు ఈ జ్ఞానం కూడా లేదు. पहले पहले बाबा का आकर्षण था, बहुत आते थे शुरुआत में सारा आंगन भर जाता था, जज मजिस्ट्रेट सब आते थे. फिर भी कार का झगड़ा शुरू हुआ, कहने लगे बच्चे नहीं पैदा होंगे तो सृष्टि कैसे चलेगी, ये तो सृष्टि बढ़ने का कायदा है. బాబా చెప్తున్నారు, స్థాపన జరిగినప్పుడు 1936లో ఆ రోజులలో బాబా యొక్క ఆకర్షణ చాలా ఉండేదంట. అట్రాక్ట్ అయి వచ్చేసేవారు. బాబాని చూడగానే సాక్షాత్కారంలోకి వెళ్ళిపోవడము, ఏదో ఒక దివ్య అనుభూతి కలగడము, ఆకర్షితులై చాలా మంది వచ్చేవారు సత్సంగంలో. బాబా అంటున్నారు, ఆ గదిలో కూర్చునే వాళ్ళే కాకుండా చుట్టూ ప్రాంగణంలో కూడా బయట కూడా నిండిపోయేవారంట. అంతమంది వచ్చారు ఆకర్షితులై. అందులో జడ్జ్ పోస్ట్లో ఉన్నవాళ్ళు, మజిస్ట్రేట్ పోస్ట్లో ఉన్నవాళ్ళు, అటువంటి వారు కూడా బాబా దగ్గర ఆకర్షితులై వచ్చారు. తర్వాత ముందు బాబా ఆకర్షణ, సాక్షాత్కారాల ఆకర్షణ బాగా ఆకర్షించింది, చాలామంది వచ్చారు. తర్వాత ఇక్కడ పవిత్రంగా ఉండాలనే విషయం తెలిసాక, బాబా ఇది నేర్పించాక, వికారాల కోసం జగడాలు ప్రారంభమయ్యి ఇంకా విఘ్నాలు వేయడం మొదలుపెట్టారు. అందులో వాళ్ళే ఆగిపోయి రావడం. ఉదాహరణకు కుటుంబంతో వస్తున్నారు, అందులో వాళ్ళకి ఇది తెలిసింది పవిత్రంగా ఉండాలి అంటున్నారు బాబా, వికారాల్ని విడిచిపెట్టాలి అని. అది పాటించడం మొదలు పెట్టాలనేది మొదలయ్యేటప్పటికి ఇంట్లో పురుషులు ఆగిపోవడం, స్త్రీలని వెళ్ళొద్దని విఘ్నాలు వేయడం అలా జరిగేది. ఇలా అయితే సృష్టి ఎలా జరుగుతుంది? పిల్లలు జన్మ తీసుకోకపోతే, వికారాల్లో వెళ్ళకపోతే సృష్టి పెరగాలనే నియమం ఉంది కదా అని సంశయంలోకి వచ్చి గొడవలు జరిగాయి ప్రారంభంలో. गीता की बात ही भूल गए कि भगवान वाच काम महाशत्रि उस पर जीत पानी. ఆ సమయంలో ఇది గుర్తురాదు చూడండి. నిజమే బాబా చెప్పేది గీతలో ఉంది కదా, భగవాన్ వాచ కామ మహాశత్రువు అర్జున, దీనిపై విజయం పొందాలి నువ్వు అని గీతలోనే ఉంది కదా. అదే కదా ఇక్కడ పవిత్రంగా ఉండమని చెప్తున్నారు, కామ వికారాన్ని వదిలి అనేది బుద్ధిలో రావటం లేదు, మర్చిపోయారు చూడండి మనుషులు. कहने लगे स्त्री पुरुष दोनों इकट्ठे आई तो उनको ज्ञान दो, अकेले को नहीं दे. అప్పుడు ఇంకా గొడవలు పెట్టడం మొదలు పెట్టారంట. భార్య భర్త ఇద్దరు వచ్చి ఒప్పుకొని నడిస్తేనే ఈ జ్ఞానం చెప్పండి, అలాంటి వాళ్ళకే, ఒంటరిగా వచ్చే వాళ్ళకి మీరు ఈ జ్ఞానం చెప్పకండి అని కూడా కొంతమంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అబ్ దోనో भी आए तो देवे ना, देखो दोनों को इकट्ठा भी देते तो भी कोई ज्ञान लेते कोई नहीं लेते. అయితే బాబా చెప్తున్నారు ఇద్దరు రావటానికి ఇష్టపడాలి, అలా అని ఒక్కరు వస్తే చెప్పమని ఎలా అంటాం. రెండోది, ఇద్దరు కలిసి వచ్చి ఒకేసారి జ్ఞానం తీసుకున్నా కొంతమంది జ్ఞానాన్ని, అంటే ఆ ఇద్దరిలో ఒకరికి జ్ఞానం అర్థం అవుతుంది కోర్స్ అయ్యాక, ఇంకొకరు బ్యాక్ అయిపోతూ ఉంటారు, వెనుకకి అడుగేస్తారు. అలా కూడా జరుగుతూ ఉంటాయి. తక్దీర్ మీ నీ హోగా తో క్యా కర్ సక్తే. ఇది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. భార్య భర్త ఇద్దరు వచ్చి కూర్చొని విన్నా కానీ 7 రోజులు కోర్స్ అయ్యేటప్పటికి ఒకరికి బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయి ముందుకి వస్తుంటే చక్రం, ఇంకో చక్రం ఇంట్రెస్ట్ పోయి ఎవరు చేస్తారులే ఇవన్నీ మనం ఇలా చేయగలం అని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. అదృష్టం ఉండాలి ఏదైనా. ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకసారి కోర్స్ విన్నా అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. బాబా చెప్పే విషయాల్లో ముందుకు వెళ్ళడం, ఆచరించడం. అదృష్టంలో లేకపోతే ఏం చేయగలరు అని చెప్తున్నారు బాబా. ఏక్ హంస్ ఏక్ బగులా బన్ పడితే, ఇద్దరు వచ్చి కోర్స్ విని కూడా ఒకరు కొంగ ఒకరు హంస అయిపోతూ ఉంటారు. यह तुम ब्राह्मण देवताओं से भी उत्तम हो, जानते हो हम ईश्वरीय संतान है, शिव बाबा के बच्चे हैं. ఇక్కడ బ్రాహ్మణులు మీరు దేవతల కంటే కూడా ఉత్తమమయ్యారు, ఎందుకంటే ఈశ్వరీయ సంతానము, శివ బాబాకు డైరెక్ట్ పిల్లలు కాబట్టి. అది దేవతలకి దొరకదు శివ బాబా
బాబాతో డైరెక్ట్ కనెక్షన్, సంబంధం బాబాతో ఉండదు కదా. అందుకు మనం గొప్పవాళ్ళయ్యాం దేవతల కంటే కూడా. వహా స్వర్గమే తుమ్కో ఏ జ్ఞాన్ नहीं रहेगा, ना जब निराकारी दुनिया मुक्तिधाम में होंगे तब ये ज्ञान होगा. ये ज्ञान शरीर के साथ ही खत्म हो जाता. अभी तुमको ज्ञान है, एक बाबा पढ़ा रहे हैं, अब ये खेल पूरा होता है, सब एक्टर्स हाजिर हैं, बाबा भी आया है, रही हुई आत्माएं भी आती रहती हैं. जब सब आ जाएंगे तब विनाश होगा, फिर सबको बाप साथ ले जाएगा. सबको जाना है, इस पति दुनिया का विनाश होना है. స్వర్గంలో వెళ్ళిపోయాక మీకు జ్ఞానము ఉండదు. నిరాకారి ప్రపంచ ముక్తిధామంలో వెళ్ళిపోయాక కూడా ఆత్మ బిందువు నివసిస్తారు కదా, పరంధామానికి వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ కూడా జ్ఞానం ఉండదు. ఈ శరీరము ఎప్పుడైతే వదిలేసి ఇంకా పరంధామానికి వెళ్ళిపోతారో, ఈ శరీరము సమాప్తి అయిపోయినప్పుడే ఇక్కడే మనం ఈ జ్ఞానం వదిలేసి వెళ్ళిపోతాం. అంటే సంస్కారంలోనైతే జ్ఞానం నిండిపోతుంది, కానీ ఈ జ్ఞానం చెప్పడము, వినడము, వినిపించటము అది ఇంకా ఉండదు తర్వాత. ఇప్పుడు మాత్రమే మీకు జ్ఞానం ఉంది, ఒక్క బాబాయే చదివిస్తున్నారు మీకు ఈ విషయాలు. ఎప్పుడైతే ఈ ఆట పూర్తయిపోతుందో, ఆట పూర్తయ్యే ముందు యాక్టర్స్ అందరూ స్టేజ్ మీద హాజరవుతారు. ఇక్కడ ఇప్పుడు అందరూ హాజరై ఉన్నారు. ఎన్ని కోట్ల జనాలు అయిపోయారు కదా, యాక్టర్స్ అందరూ అటెండ్ అయిపోయారు కాబట్టి. బాబా కూడా వచ్చేసారు, డైరెక్టర్ కూడా. అంటే ఇంకా ఎండింగ్ స్టేజ్ ఇది డ్రామా. అలాగే పరంధామంలో బాబా వచ్చాక కూడా మిగిలిపోయిన ఆత్మలు ఉన్నారు. 1936లో బాబా వచ్చేటప్పటికి 500 కోట్ల జనాభా ఎంతో ఉండి ఉండొచ్చు, 550 కోట్లు. మేము జ్ఞానంలో వచ్చేటప్పటికి 600 కోట్ల జనాభా అన్నారు. ఇప్పుడు 700 కోట్ల జనాభా అయిపోయారు. అంటే బాబా వచ్చాక కూడా మిగిలిన ఆత్మలు పరంధామంలో ఎవరైతే ఉండిపోయారో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి ఉంటారు. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో పరంధామం నుండి, స్టేజ్ మీద హాజరవుతారో డైరెక్టర్, శివ్ బాబా, యాక్టర్స్, ఆత్మలందరూ, అప్పుడు వినాశనం అయిపోతుంది. ఆ తర్వాత అందరినీ తోడుగా బాబా మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు పరంధామానికి. అందరూ వెళ్ళాలి, ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पतित से पावन बनाने का धंधा जो बाप का है वही धंधा करना है. పతితులను పావనంగా తయారు చేసే కర్తవ్యం ఏదైతే బాబాది నడుస్తుందో అదే కర్తవ్యం మనము కూడా చెయ్యాలి. सबको लक्ष्य देना है कि बाप को याद करो और पावन बनो. పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం బాబాది, అదే కర్తవ్యం మనం కూడా చేయాలి. ఏం చేయాలి? పావనంగా చేయాలి అందరినీ అంటే అందరికీ లక్ష్యము ఇవ్వాలి, బాబాను జ్ఞాపకం చేసుకోండి మరియు పావనముగా తయారవ్వండి అని. सेकंड पॉइंट, ये ब्राह्मण जीवन देवताओं से भी उत्तम जीवन है, इस नशे में रहना है. ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కంటే కూడా ఉత్తమ జీవితము, ఉత్తమమైన జీవితము అని నశలో ఉండాలి.
बुद्धि का योग और सबसे तोड़ एक माशुक को याद करना है. బుద్ధి యోగము మిగిలిన అందరి నుండి తెంచుకొని ఒక్క ప్రియుడు బాబాను జ్ఞాపకం చెయ్యాలి. वरदान आसक्ति को अनासक्ति में परिवर्तन करने वाले शक्ति स्वरूप भव. आसक्ति को अनासक्ति में परिवर्तन करने वाले శక్తి స్వరూప్ భవ. ఆసక్తిని అనాసక్త రూపంలో పరివర్తన చేసుకునేటటువంటి శక్తి స్వరూపంగా కండి. शक्ति स्वरूप बनने के लिए ఆసక్తి को అనాసక్తి में బదిలీ करो. శక్తి స్వరూపంగా తయారవడం కోసము ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసుకోండి. अपने देह में, संबंधों में, कोई भी पदार्थों में यदि कहाँ भी आसक्ति है तो माया भी आसक्ति है और शक्ति रूप नहीं बन सकते. इसलिए पहले अनासक्त बनो, तब माया के विघ्नों का सामना कर सकेंगे. तम देहము పైన సంబంధాల వైపు ఏదైనా పదార్థాల వైపు ఒకవేళ ఎక్కడైనా ఆసక్తి ఉన్నట్లయితే మాయ కూడా ఆసక్తి హే, మాయ కూడా రాగలదు. వచ్చే ఛాన్స్ దొరుకుతుంది మీ దగ్గర. మాయ రావడానికి ఛాన్స్ దొరుకుతుంది ఎప్పుడు? ఆసక్తి ఉన్నప్పుడు. దేహము, సంబంధికులు, పదార్థాల వైపు ఆసక్తి ఉన్నప్పుడు మాయ వచ్చే ద్వారము తెరవబడుతుంది. మరియు మీరు శక్తి రూపంగా తయారు కాలేరు దాని వలన. అందుకే మొట్టమొదట అనాసక్తంగా తయారవ్వండి వీటన్నింటి నుండి. అప్పుడే మాయా విఘ్నాలను ఎదుర్కోగలరు మీరు. అలాంటి శక్తి రూపంగా కాగలరు మీరు. विघ्नों के आने पर चिल्लाने व घबराने के बजाय शक्ति रूप धारण कर लो तो विघ्न विनाशक बन जाएंगे. విఘ్నాలు రావడంతో విఘ్నాలను చూసి అరవడము, భయపడడానికి బదులు శక్తి రూపం ధారణ చేసినట్లయితే విఘ్న వినాశకులుగా తయారైపోతారు. స్లోగన్ रेहम निस्वार्थ और लगाव मुक्त हो, स्वार्थ वाला नहीं. దయ అనేది నిస్వార్థంగా మరియు ఆకర్షణ ముక్త స్థితిలో ఉండాలి. స్వార్థంతో కూడిన దయ కాదు. దయ కూడా నిస్వార్థమైన దయ మరియు ఆకర్షణ ముక్త స్థితిలో ఉండే దయ ఉండాలి. స్వార్థంతో కూడిన దయ ఉండకూడదు. దయ కలగడంలో కూడా నిస్వార్థ భావన ఉండాలి, మన స్వార్థంతో కాదు. అలాగే దయతో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దయ కలిగి ఆకర్షణలో పడిపోతూ ఉంటారు. అలాంటి దయ కూడా ఉండకూడదు. ఒక అన్నయ్య కుమార్ అన్నమాట. ఎవరో ఒక వివాహితమైన మాత, ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా కష్టాల పరిస్థితులు, చెప్పుకుంటూ ఉంటే దయ చూపించి కొంచెం సహాయం చేయడం, అలా చేస్తూ ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆమె భర్తను వదిలేసి ఈయన వెనుక వచ్చేసిందన్నమాట. అంటే అక్కడ ఏదైతే ఆ అన్నయ్య దయ చూపించారో అది ఏంటి? మాయ యొక్క ఆకర్షణలో ఉండే దయ అయిపోయింది. కాబట్టి దయ చూపించడంలో కూడా మనం ఎవరినో బయటకు తీయాలి ఊపిలో నుండి నేను దయ చూపించి వాళ్ళని లాగలేక మనం వెళ్ళి అందులో పడిపోయాలంటే అలాంటి దయ ఉండకూడదు. మనం ఒకవైపు స్ట్రాంగ్ ఉండాలి మన స్వస్థితిలో, మన ధారణలలో. అందుకే బాబా చెప్తారు దయ చూపించడంలో కూడా
శ్రీమతము అనేది ఉండాలి. శ్రీమతం అనే అడుగులో నడుస్తూ శ్రీమత విరుద్ధంగా ఎవరి మీద మనం దయ చూపించినా అది మనల్ని లాగేస్తుంది అటువైపు. కాబట్టి దయ కూడా నిస్వార్థంగా మరియు మోహము, ఆకర్షణల నుండి ముక్తావస్థలో ఉండే దయ ఉండాలి. స్వార్థంతో కూడిన దయ ఉండకూడదు. బాబా వచ్చారు. ఈరోజు మురళిలో పాయింట్స్ ఏంటి? పిల్లల్ని తన సమానంగా మహిమాయోగ్యులుగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి బాబాకు ఏదైతే మహిమ ఉందో అదంతా ఇప్పుడు మనం ధారణ చేసుకోవాలి. బాబా బుద్ధిలో ఎలా జ్ఞానం ఉందో బాబా నోరు విప్పితే ఎవరి బుద్ధినైనా రిఫ్రెష్ చేసేస్తారు కదా బాబా. బ్రహ్మ నోటిని ఆధారం తీసుకొని రిఫ్రెష్ చేసేస్తున్నారు. అలా మీరు నోరు విప్పితే మీ సంబంధాలు ఎవరు వచ్చినా వాళ్ళకి మీ నోటి నుండి 4 మాటలతో వాళ్ళు రిఫ్రెష్ అయిపోయేలా మీ బుద్ధులో అంత జ్ఞానము ధారణ అయిపోవాలి బాబా మాదిరిగా. అప్పుడు బాబా మహిమ మీకు వస్తుంది. అలాగే అన్ని గుణాలలో బాబాతో సమానంగా తయారవ్వాలి మనం ఇక్కడ. భక్తి మార్గంలో పరమాత్మను ప్రియుడు రూపంలోని పిలుస్తారు. ప్రియుడు అని అనుకోరు వాళ్ళు. కానీ అక్కడ బాబా మీరు ప్రియురాళ్ళు నన్ను ప్రియుడుగా పిలిచారని ఎందుకు అంటున్నారంటే ప్రియుడు ఎప్పుడైతే విడిపోతే ప్రియురాలు చాలా తప్పిస్తుందన్నమాట. దూరం అయిపోయారు, కలవలేదు, ఎప్పుడు కలుస్తాము ఎప్పుడు కలుస్తాము. ఒక ఆ తపన అనేది ఉండే రిలేషన్ అది. కాబట్టి ఆ తపన మనకు భగవంతుడి మీద భక్తిలో ఉండేది. అతను రావాలి, ఎప్పుడు దిగి వస్తారు, వచ్చినట్లయితే అన్నీ వదిలేసుకుంటాం మేము, భగవంతునితో నీ బుద్ధియోగం జోడించుకుంటాం, నీతోనే మా బుద్ధి సంబంధాన్ని జోడించుకుంటాం, ఇంకెవరితో మా పని లేదు అని ఎంతో ఆరాటపడ్డారు భక్తులు. ఇప్పుడు నేను వచ్చేస్తాను కాబట్టి ఆత్మాభిమానిగా తయారవ్వండి. మీ కర్తవ్యం ఏంటంటే ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయడం. ఏ సమయంలో కూడా ఇంకెటువైపు మీ ప్రేమ మీ ఆకర్షణ వెళ్ళకూడదు బాబా తప్ప. ఇంకా బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? బాబా యొక్క కర్తవ్యం మీరు మీ కర్తవ్యంగా తీసుకోవాలి. పతితుల్ని పావనంగా తయారు చేయడం. దానికోసం అందరికీ ఇది ఇషారా ఇవ్వాలి, అందరికీ ఇది లక్ష్యం ఇవ్వాలి. ఏమని? బాబాని జ్ఞాపకం చెయ్యండి, మీ పాపాలు సమాప్తి అవుతాయి, పావనంగా తయారవ్వండి అని ఇది నేర్పించాలి అందరికీ మనం. బ్రాహ్మణ జీవితం దేవతల కంటే కూడా గొప్పది అనే నశాలో ఉండాలి మనం. ఎందుకంటే డైరెక్ట్ శివబాబా పిల్లలు అవుతున్నాం మనం. దేవతలకు ఆ భాగ్యం ఉండదు. వరదానం బాబా ఏం చెప్తున్నారు? ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసుకుంటేనే శక్తి స్వరూపంగా కాగలరు మీరు. ఆసక్తి అనేది దేహం పైన ఉంటుంది, సంబంధాలపైన ఉంటుంది, పదార్థాలపైన ఉంటుంది. ఏ రకంగా కూడా ఆసక్తి అనే దానిలో చిక్కుకున్నా మనము మాయా ప్రవేశించేస్తుంది, ద్వారం దొరుకుతుంది దానికి. అప్పుడు మీరు శక్తి రూపం కాలేరు, విఘ్నాలను ఎదుర్కొనే శక్తి మీలో రాదు. అందుకే ఆసక్తిని ముందు చంపుకోండి, అనాసక్త రూపంలో కండి. విఘ్నాలను చూసి భయపడిపోకండి, శక్తి రూపాన్ని ధరించండి. అప్పుడు మీరే విఘ్న వినాశకులైపోతారని చెప్తున్నారు బాబు. దయ కూడా నిస్వార్థమైంది ఉండాలి, ఆకర్షణ మమకారాలు లేని దయ ఉండాలి, స్వార్థంతో కూడిన దయ కాకూడదు అది. అచ్చా, ఓం శాంతి. पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है।
जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है।